హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి లాస్ట్ వీక్ ఎన్టీపీసీ నుండి రైల్వే డిగ్రీ లెవెల్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. అలాగే దానికి సంబంధించిన వీడియో, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, రిఫరెన్స్ బుక్స్ మీద కూడా వీడియో చేశాను. ఈ వీడియోలో మనం దానికి సంబంధించి మనకి అలహాబాద్ వెబ్సైట్ లో ఒక కొరిగండం అయితే విడుదల చేయడం జరిగింది. ఎన్టీపీసీ నోటిఫికేషన్ లో కొన్ని చేంజెస్ అనేవి చేస్తూ ఈ నోటీస్ 19వ తారీఖున వచ్చింది. మిగతా జోన్స్ లో కూడా త్వరలోనే అప్డేట్ అయితే చేస్తారు, మీరు చెక్ చేయొచ్చు. ఇక ఇందులో చేంజెస్ అనేవి గమనించినట్లయితే మెయిన్ గా సైజెస్, ఫోటో సిగ్నేచర్ సైజెస్ లో చేంజెస్ అనేవి చేశారు. ఫోటో సైజ్ అనేది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో 20 to 50 KB ఇస్తే దాన్ని 30 to 70 KB ఉండాలని చెప్పి చేంజ్ చేశారు. సిగ్నేచర్ అనేది 10 to 40 KB ఉంటే దాన్ని 30 to 70 KB కి చేంజ్ చేశారు. ఇక్కడ కొత్తగా ఇచ్చిన రైట్ సైడ్ ఏవైతే మనకి సైజెస్ ఇచ్చారో ఆ సైజ్ లో మీరు ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అలాగే ఫ్రీ ట్రావెల్ పాస్ కోసం SC/ST వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు కదా, అది మనకి 50 to 100 KB అని ఇచ్చారు. అలా కాకుండా 500 KB లోపు అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి స్క్రైబ్ తో ఎగ్జామ్ రాసే వాళ్ళు ఫోటో కూడా అప్లోడ్ చేయాలి కదా. స్క్రైబ్ ఫోటో 20 to 50 KB కాదు, 30 to 70 KB ఉండాలి. ఓకే, మనకి స్పెసిఫికేషన్ ఫర్ ఫోటోగ్రాఫ్ 20 to 50 కాకుండా 30 to 70, సిగ్నేచర్ 10 to 40 కాకుండా 30 to 70, అలాగే SST సర్టిఫికేట్ 50 to 100 కాకుండా 500 KB లోపల ఉండే విధంగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఫోటో సిగ్నేచర్, అలాగే స్క్రైబ్ ఫోటో, అలాగే SST క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సైజెస్ చేంజ్ చేశారో ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే స్కానింగ్ అండ్ రీసైజింగ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఈ పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని అయితే డిలీట్ చేశారో. అలాగే మనకి సిలిగురి వెబ్సైట్ కానీ మనకి భోపాల్ వెబ్సైట్ కానీ ఇక్కడ URLs అయితే మార్చారో. అలాగే డిసేబిలిటీకి సంబంధించి SLD అంటే స్పీచ్ లాంగ్వేజ్ డిసేబిలిటీ అని ఇచ్చారు కదా, యాక్చువల్ గా అది స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ. సో దీన్ని అయితే చేంజ్ చేసుకుని చదవాల్సి ఉంటుంది. అలాగే భువనేశ్వర్ జోన్ లో మనకి కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ మనకి ఓడి కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఆ పోస్ట్ ని రిమూవ్ చేశారు కాబట్టి ఓడి వాళ్ళు ఎవరైనా భువనేశ్వర్ లో ఈ పోస్ట్ కి అప్లై చేయాలంటే అప్లై చేయలేరు. అలాగే చండీగఢ్ వెబ్సైట్ లో స్టేషన్ మాస్టర్ అనేది లెవెల్ 6 కి బదులుగా లెవెల్ 0 అని అయితే పడింది. అలాగే చండీగఢ్ వెబ్సైట్ లో LD10 OD ఒక పోస్ట్ అనేది ఉంది అని చెప్పి మెన్షన్ చేశారు. ఇప్పుడు ఆ ఓడీలో ఉన్న ఒక పోస్ట్ ని రిమూవ్ చేస్తూ LDలోనే 11 పోస్టులు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది చండీగఢ్ జోన్ కి సంబంధించి. అలాగే మనకి జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్ ముంబైలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 5, LDకి ఒక పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు LDలో పోస్ట్ అనేది తొలగించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు మనకి తొలగించారు, LDలో ఒక పోస్ట్ అనేది తొలగించడం జరిగింది ముంబై జోన్ లో. అలాగే సికింద్రాబాద్ జోన్ లో గూడ్స్ ట్రైన్ మేనేజర్ దగ్గర ECR అని బై మిస్టేక్ ఇచ్చారు, అది ECR కాదు, ఈస్ట్ కోస్ట్ మనకి ECOR. ఓకే, ఇదొకటి మిస్టేక్ అనేది ఉంది. ఇలాంటి కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నట్లుగా మనకి రైల్వే బోర్డు అయితే మనకి నోటీస్ అయితే విడుదల చేసింది. మెయిన్ గా ఫోటో సిగ్నేచర్, స్క్రైబ్ ఫోటో, SST క్యాస్ట్ సర్టిఫికేట్ సైజెస్ అయితే మార్చారు కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ కొత్త సైజెస్ ప్రకారం మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే RRB హెల్ప్ డెస్క్ నెంబర్ కానీ మెయిల్ ఐడికి కానీ మెయిల్ చేయండి. ఇది మనకి రైల్వే NTPCకి సంబంధించిన లేటెస్ట్ గా వచ్చిన కొరిగండం వివరాలు అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే సిలబస్ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. క్లారిటీగా సిలబస్ అనేది అయితే మనకి రెఫరెన్స్ బుక్స్ సహా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.